హాయ్ అండి, మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి వినాయకుడు. సో మెయిన్ రోడ్ ఇది, మాకు మెయిన్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మెయిన్ రోడ్ పక్కన చెత్త వేస్తూ ఉంటారండి. ఇక్కడ చెత్త బండి వచ్చినా సరే చెత్త వేస్తూ ఉంటారు. సో ఏంటంటే వినాయకుడు పుణ్యమా అంటే వినాయకుడు అందరికీ మేలు చేస్తున్నాడో, వినాయకుడు అందరికీ వరాలు ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే వచ్చి మాకు ఒక మేలు చేయడం అనేది జరిగింది. ఏంటంటే చెత్త వేయకుండా అయితే చెత్త వేయట్లేదు ప్రజెంట్. మరి రోజు చెత్త బండి వచ్చినా సరే చెత్త వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళిందో మరి ఆ చెత్త అంతా నాకు అర్థం కాదు. అంటే వినాయకుడిని పెట్టారని ఇక్కడ చెత్త వేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ బోర్డు పెట్టడం కూడా జరిగింది. సో ఇలాంటి బోర్డు ఎన్నోసార్లు పెట్టారు, బట్ ఎవరు కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చెత్త వేయడము, ఈ చెత్తలోనే ఆటోలు నడవడము, బండ్లు నడవడము, ఆవులని పాపం గేదెలని కుక్కలని అన్నీ కూడా ఆ గలీజ్ అంతా కూడా తింటూ ఉంటాయి. సో వాటి ఆరోగ్యాన్ని మనం ఎంత పాడు చేస్తున్నాం కదా. సో వాటి ఆరోగ్యాన్ని కాదు, నేచర్ని కూడా మనము పొల్యూట్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా పబ్లిక్ ఆలోచించకుండా యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా, అంటే ఇక్కడంతా చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్, మళ్ళీ చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు అన్నట్టు. సో మినిమం సెన్స్ కూడా లేకుండా చెత్త పడేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మరి మన ఒక ఇల్లు నీట్గా ఉంటే సరిపోతుందా? సరౌండింగ్స్ కూడా బాగుండాలి కదా. సో వినాయకుడు పుణ్యమా ఇప్పుడు బాగానే ఉంది, మరి వినాయకుడు తీసిన తర్వాత మళ్ళీ ఆ చెత్త అలాగే వేస్తారేమో నాకు డౌట్. చూడాలి వేస్తారో లేదో. సో మనం గాడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఎట్ ద సేమ్ టైం నేచర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో నేచర్ని మనం ప్రొటెక్ట్ చేస్తే అది మనకి ఇంకా ఫ్రూట్ఫుల్గా మంచిగా చేస్తుంది కదా. సో చేతులారా మనమే వాటిని నాశనం చేస్తున్నాము. సో దీనికోసం ఇదంతా చెప్పడం జరుగుతుంది. సో వినాయకుడా ఎలాగైనా సరే ఈ మార్పు ఇలాగే ఉండాలని, ఇలాగే మా లైన్ మెయిన్ రోడ్ అంతా కూడా నీట్గా ఉండాలని కోరుకుంటున్నాను.